నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. కొంతమంది ఉంటారు, కొత్త పాత అన్న తేడా లేకుండా అందరితో భలే కలిసిపోతారు. కానీ కొందరుంటారు, మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయేమో అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటారు. ఇంతకీ గలగలా మాట్లాడడం మంచిదా లేక సౌమ్యంగా ఉండడం మంచిదా అంటే కొన్నిసార్లు అలా ఉండాలి, కొన్ని సందర్భాల్లో ఇలా ఉండాలి అంటారు. వాస్తవానికి జీవితంలో రెండు రకాల వాళ్ళు ఉంటారు. కొంతమంది చాలా తక్కువగా మాట్లాడతారు, వీరిని అంతర్ముఖులు అంటారు. మరికొంతమంది గలగలా మాట్లాడేస్తుంటారు, వీరిని బహిర్ముఖులు అంటారు. అయితే వీరిలో ఎవరు ఎక్కువ జీవితంలో రాణిస్తారన్న దానికి నిపుణులు ఇద్దరికీ అవకాశాలు ఉంటాయి అంటారు. అవేంటో ఈ కార్యక్రమం తర్వాత చెప్పుకుందాం. నమస్తే, సరదా సరదాగా కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం సరదా సరదాగాలో శివం రోడ్లోని విద్యానగర్లో ఉన్న హైమ గారింటికి వచ్చామండి. మరి హైమ గారు వారి స్నేహితురాలు మన సరదా సరదాగాలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారితో సరదా సరదాగా కాసేపు ముచ్చట్లు చెప్పించి ఆట ఆడించేద్దాం రండి. హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. వావ్, అందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు. చాలా బాగుంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. అందరూ ఎలా ఉన్నారు? సో స్వీట్ అండి. మరి మాకు కాల్ చేశారు కదా రమ్మని సరదా సరదాగా మా ఇంట్లో చేయండి అని. మరి హైమ గారు ఎవరు? మీరేనా? హైమ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఏం చేస్తుంటారండి? హోమ్ మేకర్. మరి మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? నేను ఛాయ. ఛాయ. వావ్, పేరు చాలా బాగుంది ఛాయ గారు. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారు? నేను బ్యూటిషియన్ అండి. అవునా? మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ లో రీజనల్ మేనేజర్. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? వినోదిని. ఎప్పుడు వినోదంగా ఉల్లాసంగా? నేను ఎప్పుడు జాలీగా ఉంటాను. సో ఏం చేస్తుంటారు మీరు? నేను హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఇప్పుడు అంటే నేను స్కూల్లో పని చేశాను ఒక 7-8 years. ఇప్పుడు టీచర్. ఇప్పుడు 3-4 years నుంచి మానేశాను. అవునా? సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఇంజనీర్ అతను. మరి మీ పేరేంటి? పంకజ. మీరేం చేస్తూ ఉంటారు? నేను BAMS డాక్టర్ అండి, ఆయుర్వేద డాక్టర్. ఓకే. ఇంట్లో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తాను. నా ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీ వాళ్ళు వస్తే చూస్తాను. ఓకే పంకజ గారు, దట్ ఈస్ సో స్వీట్. సో సరదా సరదాగా మనం బోల్డ్ అన్ని కబుర్లు మీరు నాకు చెప్పేశారు, చక్కగా మాట్లాడేసుకున్నాం కదా. మరి నెక్స్ట్ మిగిలింది ఏంటి? ఇంకేముంది, సరదా సరదాగా ఒక ఆట ఆడేయడమే. సో మరి ఆట ఆడేద్దామా? రెడీయా? మరి గేమ్ ఏంటి అంటే ఒకసారి పట్టుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఆల్రెడీ ఒక స్కేల్, దాని మీద 2 గ్లాసులు ఉన్నాయి కదా, వాటిని మనం చక్కగా ఇలా స్ట్రైట్ గా మనం నోట్లో పెట్టుకోవాలన్నమాట. నోట్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి, బౌల్లో బోల్డ్ అన్ని కలర్ఫుల్ జెమ్స్ ఉన్నాయి. పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, పర్పుల్, సో ఇలా ఆరెంజ్, ఇలా బోల్డ్ అన్ని కలర్ఫుల్ జెమ్స్ ఉన్నాయి కదా. మనం దీన్ని నోట్లో పెట్టుకొని ఇక్కడ అలాగే 2 స్పూన్లు కూడా ఉన్నాయి. అలాగా ఒక స్పూన్ తీసుకోవాలి. ఓకే, ఆ స్పూన్ తీసుకొని చక్కగా ఇది మనం జాగ్రత్తగా, గ్లాస్ కనుక మనం ఆ గేమ్ ఆడేటప్పుడు కింద పడిపోతే అవుట్. సో అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా స్పూన్ తో ఏదైనా సరే మనం 2 కలర్స్ చూస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఫస్ట్ ఏ కలర్, నాకు పింక్ అని చూస్ చేసుకున్నాను కాబట్టి ఈ పింక్ దాన్ని ఇందులో వేసుకుంటా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ వచ్చింది ఆరెంజ్, అప్పుడు దాన్ని ఏం చేస్తాను, ఇందులో వేసుకుంటాను. సో పింక్ కలర్ అన్ని ఈ గ్లాస్ లో వేసుకోవాలి, ఆరెంజ్ అన్ని ఈ గ్లాస్ లో. బై మిస్టేక్ నేను వేస్తున్నప్పుడు బ్లూ వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? వదిలేయాలి. కరెక్ట్. పొరపాటున అలా కాకుండా మీరు ఏ గ్లాస్ లో వేశారు అంటే ఆ బ్లూ తో పాటు ఇంకొక పింక్ ని కూడా తీసి చక్కగా ముద్దుగా తీసి పక్కన పెట్టేస్తాం. అంటే ఏంటి, పాయింట్ మిస్ అయిపోయింది అనమాట మీకు. ఎస్. సో మేము ఇచ్చే మీకు 1 minute అనమాట. సో ఆ 1 minute లో ఇందులో ఎన్ని జెమ్స్ వేస్తారు, అది సేమ్ కలర్, ఇందులో ఎన్ని జెమ్స్ వేస్తారు, మొత్తం కౌంట్ చేసుకుంటే వచ్చే పాయింట్స్ మీ పాయింట్స్. సో మరి ఫస్ట్ ఎవరు ఆడతారు? మరి సెకండ్ హైమ గారు ఆడతారా? వెరీ నైస్. మరి థర్డ్ మీరు ఆడతారు. మరి నెక్స్ట్ మీరే కదా. ఓకే, మరి ఆడేద్దామా? ఓకే, వినోద్ని గారు వచ్చేయండి. మరి మీరే కదా ఆడేది. అండ్ యోర్ టైమ్ స్టార్ట్స్.
వినోదిని గారు ఫస్ట్ టైం అయినా సరే అదిరిపోయేట్టు ఆడారు తెలుసా, అసలు మీ స్పిరిట్ అదిరిపోయిందండి. మరి చూద్దామా, లెక్కేద్దామా ఎన్ని వేసారో చూద్దాం. ఓకే, ఇందులో బాగానే ఉన్నాయి కనిపిస్తున్నాయి, ఇందులో పింక్ కనిపిస్తున్నాయి ఎక్కువ. సో పింక్ కౌంట్ చేద్దాం. ఓకే 1 2 8 9 10 పాయింట్స్ తక్కువేం కాదు. ఇక్కడ ఇంకా 2 ఉన్నాయండో, కాకపోతే చూస్తారా మళ్ళీ ఇక్కడ ఒక ఆరెంజ్ ఒక పింక్ వేశారు కాబట్టి -పాయింట్. మొత్తం కంప్లీట్ గా 10 పాయింట్స్ అండి వినోద్ని గారు. వెరీ గుడ్, చాలా బాగా ఆడారండి వినోద్ని గారు. మరి నెక్స్ట్ ఎవరు వెళ్ళబోతున్నారు? హైమ గారు రెడీయా? పొజిషన్ అండి, యోర్ టైం స్టార్ట్. హైమ గారు అస్సలు ఎవరిని గెలవనిచ్చేట్లేరుగా, చాలా చాలా బాగా ఆడారండి. వినోద్ని గారు ఎలా ఆడారో చూసి బాగా టిప్స్ అన్ని పెట్టేసుకొని ఆడేశారు కదా. ఓకే, మరి మనం కౌంట్ చేద్దామా? చూడటానికి గ్లాస్ లో బాగానే పడ్డాయి జెమ్స్ అన్ని. 1 2 24 25 వావ్ 26 27 మొత్తం 27 పాయింట్స్. ఓకే, మరి నెక్స్ట్ ఎవరు వచ్చేది? నేను. యువర్ టైం స్టార్ట్. ఛాయ గారు బాగా ఆడారు కానీ కాస్త మధ్య మధ్యలో మీరు స్కేల్ ని బ్యాలెన్స్ చేయలేకపోయారు కదా. సరే ఎనీవేస్ ఏం పర్లేదు, మనం ఎన్ని వేసారో చూద్దాం. 1 ఇందులో ఎల్లో వేసారనమాట, 2 3 4 5 6 సో మొత్తం 21. వెరీ గుడ్. సరే, మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పంకజ గారు డాక్టర్, అసలు మీరే సో చక్కగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా ఫాలో అవుతారు కాబట్టి అలాగే ఫాలో అవుతూ మీరు కనుక 27 కంటే ఎక్కువ వేస్తే మీరే వినర్ అనమాట. పంకజ గారు మరి మీరు రెడీయా? రెడీ అండి. ఓకే, వచ్చేయండి పొజిషన్ కి. పంకజ గారు యువర్ టైం స్టార్ట్స్. చూద్దాం పంకజ గారు, నాకు తెలిసి మీరు చాలా బాగా ఆడారు. ఓకే, 1 బ్లూ వేసారు కదా ఒక దాంట్లో, 2 3 28 29 30 30. అందరూ చాలా బాగా ఆడారండి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అందరికి. అండ్ 1 మోర్ ఏంటి అంటే ఇప్పుడు ఒకసారి మనం అందరి స్కోర్స్ చూద్దాం, ఓకేనా? ఛాయ గారు మీ స్కోర్ వచ్చేసి 21, హైమ గారు మీది 27, వినోద్ని గారు మీది 10, అండ్ మరి మీది పంకజ గారు మీది 30. అంటే ఈ రోజు మన సరదా సరదాగా ఎపిసోడ్ విన్నర్ పంకజ గారు. కంగ్రాచులేషన్స్ అండి. మరి ఈ రోజు ఎపిసోడ్ విన్నర్ మీరు కాబట్టి మీకు విజయ బ్రదర్స్ అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ వారు ఒక అందమైన శారీని గిఫ్ట్ గా ఇస్తున్నారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. క్లాస్ కొట్టండి. అలా అని పంకజ గారికైనా విన్ అయితేనా అని మీరేమి డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకు అంటే విజయ బ్రదర్స్ వారు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా మీకు కూడా బ్యూటిఫుల్ శారీస్ ని గిఫ్ట్ గా ఇచ్చారనమాట. వినోద్ని గారు ఇది మీకు, హైమ గారు ఇది మీకు, ఛాయ గారు ఇది మీకు. తక్కులు చూసారు కదా, ఎంతో బాగా ఎంజాయ్ చేశారు కదండి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయడమే కాదు, మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు మాకు కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన నెంబర్స్ 040-22-55-6540. ఇది ఇవాల్టి మన సరదా సరదాగా. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. నలుగురితో కలిసిపోతూ అందరితో గలగలా మాట్లాడే వాళ్ళు జీవితంలో బాగా రాణిస్తారని చాలామంది భావిస్తారు.
ఎవ్వరితో కలవకుండా మౌనంగా ఏదో పోగొట్టుకున్న వారిలా కనపడే వాళ్ళు జీవితంలో విజయాలు సాధించలేరని అనుకుంటారు. అది నిజం కాదంటున్నారు నిపుణులు. ఇతరత్రా ఏ సమస్య లేకుండా ఉండే అంతర్ముఖులుగా ఉండేవాళ్ళు మిగతా వాళ్లకు భిన్నంగా విజయాలు సాధిస్తారట. అంతర్ముఖంగా ఉండేవాళ్ళు ప్రతి నిర్ణయానికి ఎదుటివారిపై ఆధారపడరు. తమంతట తామే స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవి 100కు 80% సరైనవిగానే ఉంటాయని చెప్తున్నారు నిపుణులు. అదే మిగతా వారి కంటే వీరిని ముందుకు తీసుకువెళుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. నమస్తే, ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈనాటి మన ఆకృతి కార్యక్రమం దిల్సుఖ్ నగర్లో ఉన్న యూనివర్సల్ జిమ్కి వచ్చేసింది. మనతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ విక్కీ ఉన్నారు. మరి ఫిట్నెస్కి సంబంధించి ఏం తెలియజేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హలో విక్కీ, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు మా సకలకు ఫిట్నెస్కి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? ఈ రోజు ఎపిసోడ్లో మనం ఏరోబిక్స్ చేయబోతున్నాం. ఏరోబిక్స్, ఓకే. దట్ ఈస్ ఫ్లోర్ ఏరోబిక్స్. ఫ్లోర్ ఏరోబిక్స్ అంటే ఏంటి? ఫ్లోర్ అంటే నథింగ్, ఫ్లోర్ పైన చేస్తాము. ఇందులో ఇంకొక వేరియేషన్ ఉంటుంది, స్టెప్ ఏరోబిక్స్. దానికి స్టెప్పర్స్ యూజ్ చేస్తాము. సో ఈ రోజు అంతా ఏరోబిక్స్, ఫ్లోర్ ఏరోబిక్స్ చూపిస్తాం. ఏరోబిక్స్ అండ్ ఇట్స్ ఏ కార్డియో వర్కౌట్. ఓకే. సో అంటే ఎవరు చేయొచ్చు ఇది, అంటే ఎవరు చేయకూడదు? ఇది డాన్స్ మూవ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరైనా చేయొచ్చు, అన్లెస్ వాళ్ళకి మేజర్ ఇష్యూస్ లైక్ నీ ప్రాబ్లమ్స్, లోవర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉంటే చేయలేరు. అది కాకుండా నార్మల్గా ఉన్నవాళ్ళు వాళ్ళకి డాన్స్ అంటే ఇష్టం పడిన ఏజ్ నుంచి కాంప్లికేషన్స్ లేని ఏజ్ వరకు లైక్ 50-60 ఏజ్ వరకు కూడా చేయొచ్చు. సో ఇది మనం కరెక్ట్గా చేసామనుకోండి 600 to 800 క్యాలరీస్. సో 600 to 800 క్యాలరీస్ మనం కరెక్ట్గా వర్కౌట్ చేసామనుకోండి 600 to 800 క్యాలరీస్ బర్న్ చేయొచ్చు. సో క్యాలరీస్ ఒకటేనా, ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి వర్కౌట్? వర్కౌట్ ఇది కార్డియో వర్కౌట్ కదా. సో ఈ కార్డియో వర్కౌట్ చేయడం వల్ల మనకి యాక్టివిటీ, డే అంతా యాక్టివిటీ మనం ఏదైతే పర్ఫామ్ చేసుకుంటామో ఫుల్ ఎనర్జీతో చేస్తాము. అంతేకాకుండా మన బాడీలో కొన్ని హార్మోన్స్ ఉంటాయి. సో ఒక స్పెషల్ ఒక హార్మోన్ సెరోటిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. అది ఏరోబిక్స్ ఈ డాన్స్ కైండ్ ఆఫ్ మూవ్స్ చేయడం వల్ల అది సెక్రీట్ అవుతుంది. సో అది సెక్రీట్ అవ్వకుండా ఉండింది అనుకోండి మనకి కొంచెం మూడ్ డిజార్డర్స్ ఉంటాయి, డిప్రెషన్ లో ఉంటారు, త్వరగా కోపం వచ్చేస్తుంది. సో ఈ హార్మోన్ ప్రాపర్ గా రిలీజ్ అయ్యింది అనుకోండి త్రూ దిస్ వర్కౌట్స్, సో అలాంటి ప్రాబ్లమ్స్ ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే. అండ్ రోజంతా కూడా అదే ఎనర్జీ కూడా ఎగ్జాక్ట్లీ. ఫైన్, మరి స్టార్ట్ చేద్దామండి. మనం ఇప్పుడు ఏరోబిక్స్ చేస్తున్నాం కదా. సో ఒకసారి నేను స్టెప్స్ స్టైల్ చూపిస్తాను ఎలా చేయాలి అని. ఓకే, ఫస్ట్ ఈజ్ వి and jump back. 1 2 3 4. Okay, start. 1 2 3 4. 1 2 3 4. Again V and jump back. Okay, and next is grapevine. 1 2 3 4 5 6 7 8. Go start. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. Okay, and next step is called turning. We are taking turning. 1 2 3 4. Each turn, each tap చేసినప్పుడు ఆపోజిట్ లెగ్ ని కర్ల్ చేసి మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలి. కర్ల్ అండ్ డ్రాప్, కర్ల్ అండ్ డ్రాప్. ఓకే, గో స్టార్ట్. 1 2 3 4 1 2 3 4. సో మనం అడ్వాన్స్ ఏరోబిక్స్ చేస్తున్నాం కాబట్టి మనము గ్రేప్ వైన్ అండ్ టర్నింగ్ టుగెదర్ చేస్తున్నాం మనం. ఓకే, సో దట్ స్టెప్ గోస్ లైక్ దిస్. 1 2 3 4 5 6 7 8. అగైన్ గ్రేప్ బ్యాక్. గో స్టార్ట్. గ్రేప్, టర్న్ and grape wine back. And next is swinging back. 1 2 3 4. And front ke letapur shuffle. 1 2 3 4. Okay, go start. 1 2 3 4 5 6 7 8. And next is twist and sit. Twist lo manam కూర్చోవాలి. Again we should lift. Okay, 4 count plus 4. 4 is for sitting and 4 ఏమో నించోడానికి. Okay, like this. 1 2 3 4 5 6 7 8. సో ఈ కాంబినేషన్స్ అన్ని స్టెప్స్ మనం కాంబినేషన్లో చేద్దాం ఇప్పుడు.
అండ్ విక్కీ చేస్తున్నంత సేపు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే డాన్స్ మూమెంట్స్ డాన్స్ మూవ్స్ ఉన్నాయి కదా, అందరికి ఇష్టపడతారు. అవును. సో డే స్టార్ట్ అనేది ఇలా ఎనర్జెటిక్ గా స్టార్ట్ అయితే రోజంతా కూడా ఏ కోపం అనేవి ఫుల్ రాకుండా. యాక్టివ్ గా మనం వర్క్ చేసుకోగలుగుతాం. అవును. అండ్ 2 times చేయాలా, ఒకసారి చేస్తే సరిపోతుంది? యాక్చువల్లీ 1 time చేస్తే సరిపోతుంది. Okay. సో టైం ఉన్న వాళ్ళు, బోర్ కొట్టిన వాళ్ళు డాన్స్ కాబట్టి ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. సో హెల్త్ ఇష్యూస్ లేనప్పుడు చేసుకోవచ్చు మనం. ఎందుకంటే మరి ఎక్కువ చేసినా కూడా మనకి కొంచెం నీ పెయిన్స్ లేదంటే ఏదో స్ప్రెయిన్స్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళ ఏజ్ని బట్టి మనం మార్నింగ్ చేసి, యంగ్స్టర్స్ అనుకోండి వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. సో టైం ఉంటే చేయొచ్చు, లేకపోతే ఒకసారి మార్నింగ్ ఏదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎనఫ్. ఓకేనండి. చాలా మంచి వర్కౌట్ ఈరోజు మా సకలకు చూపించారు విక్కీ, ధన్యవాదాలు. ప్రపంచంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న చాలామంది అంతర్ముఖులేనట. జీవితం, లక్ష్యం పట్ల సరైన దృక్పథాన్ని కలిగి ఉండడం దగ్గర నుంచి అది చేరే వరకు అంతర్ముఖులు చాలా పట్టుదలతో ఉంటారట. ఒక రకంగా చెప్పాలంటే లక్ష్యాన్ని చేరుకోవడంలో పట్టు వదలని విక్రమార్కుల వలె ప్రయత్నిస్తారని నిపుణులు అంటున్నారు. అంతర్ముఖులు తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా వింటారు, బాగా ఆలోచిస్తారు, చేసే పని మీద అమితమైన శ్రద్ధ పెడతారు. వాళ్ళు మాట్లాడాల్సిందంతా వాళ్ళ పనులే మాట్లాడతాయి. కొత్త విషయాలు నేర్చుకోవడంలో వీరు చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. బిల్ గేట్స్, వారెన్ బఫెట్, లారీ పేజ్, బర్గ్మార్క్స్ జుకర్ లాంటి విజేతలంతా అంతర్ముఖులేనని నిపుణులు చెబుతున్నారు. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సక్లు, ఈరోజు మనం ఉన్నాం సోమాజిగూడలో ఉన్న అనూస్ బ్యూటీ క్లినిక్లో. అండ్ మనతో పాటు ఉన్నారు అనూస్ డైరెక్టర్ అనురాధ గారు. మరి ఈరోజు మనకి సౌందర్యానికి సంబంధించి ఆవిడేం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మరి మా సక్లకి ఈరోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళ మనం అంటే హెల్దీ ఫ్లాలెస్ స్కిన్ కోసం ఎలాంటి లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎలాంటి ఫేషియల్ ఎక్సర్సైజెస్, ఫేషియల్ యోగా అంటాము, ఫిట్నెస్ని, గ్లోనెస్ని మెయింటైన్ చేసుకోవడానికి రెగ్యులర్గా మనం నార్మల్ యోగాతో పాటు ఫేషియల్ యోగా కూడా ఎలా చేసుకోవాలి, స్కిన్ ఎలా హెల్దీగా మెయింటైన్ చేసుకోవాలో తెలుసుకున్నాం. అంటే మేము ఫేస్కి సంబంధించి కూడా యోగా అంటూ సపరేట్గా ఉంటుందా మనకి? డెఫినెట్గా అమ్మా. ఎందుకంటే ఫేస్కి సంబంధించిన యోగా అంటే మనం యోగా చేసేటప్పుడు మనకు సర్క్యులేషన్ ఫేస్లో కొంతవరకు కొన్ని ఆసనాల్లో ఇంప్రూవ్ అవుతుంది, కానీ కంప్లీట్గా ఈ ఫేషియల్ మజిల్స్ అన్ని ఇన్వాల్వ్ అవ్వవు మనకి. సో ఈ ఫేషియల్ మజిల్స్ని ఇన్వాల్వ్ చేస్తూ, అంటే చీక్ ఈజ్ ద లార్జెస్ట్ మజిల్ ఇక్కడ మనకి ఫేస్లో. సో ఈ 2 చీక్ మజిల్స్ని ఇన్వాల్వ్ చేస్తూ, ఫోర్హెడ్ మజిల్స్ని ఇన్వాల్వ్ చేస్తూ, అలాగే మనకి నెక్లో మీద డబల్ చిన్ అండ్ నెక్ సాగినెస్, నెక్ లైన్స్ చాలా కామన్. సో ఈ మజిల్ని ఇన్వాల్వ్ చేస్తూ చేసే యోగా ఎక్సర్సైజెస్ వల్ల ఫిట్నెస్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఫేస్లో వాటర్ రిటెన్షన్ ఎక్కువగా ఉండదు, మనకి ఇక్కడ లింఫ్ నోడ్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనము ఈ ఫేషియల్ మజిల్స్ అన్ని ఇన్వాల్వ్ చేస్తూ యోగా చేస్తామో అప్పుడు ప్రాపర్గా లింఫాటిక్ డ్రైనేజ్ కూడా ప్రాపర్గా అవుతుంది, వాటర్ రిటెన్షన్ ఫేస్లో తక్కువగా ఉంటుంది, అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో రోజు యోగాతో పాటు ఫేషియల్ యోగా కూడా మనం చేసుకుంటే బాగుంటుంది అన్నారు. సో మరి ఫేషియల్ యోగా మాకు చూపిస్తారమ్మా? ష్యూర్ అమ్మా, తప్పకుండా. ఫస్ట్ మనం అంటే ఈ మజిల్స్ లార్జెస్ట్ మజిల్స్ ఫేస్లో కాబట్టి మనం ఈ మజిల్స్కి మనం చూద్దాము ఎక్సర్సైజ్. ఇదేంటంటే మనం బాగా గాలి పీల్చుకొని ఇలా ఫ్యూ సెకండ్స్ మనం హోల్డ్ చేయాలి, పూర్తిగా కంప్లీట్గా గాలి మనం పీల్చుకొని. అట్లా మనం ఒక ఫ్యూ టైమ్స్ చేయొచ్చు, ఒక 4 to 5 times చేస్తే సరిపోతుంది. అలాగే మనం గాలి 2 వైపులా కూడా మనం చీక్స్లోంచి ఎయిర్ తీసుకొని 2 వైపులా ఇలా మనం ఒక 10-12 times చేయొచ్చు రెగ్యులర్గా. అలాగే మనం స్పౌట్ అంటే లోపలికి తీసుకోవాలి, స్పౌట్ లాగా. ఇలా ఫ్యూ సెకండ్స్ హోల్డ్ చేయాలి. సో ఇది మనం ఒక 5-6 times చేయొచ్చు ఇలా. అలాగే మనం ఇదే సేమ్ పొజిషన్, ఈ స్పౌట్ పొజిషన్నే మనం 45 degrees యాంగిల్లో నెక్ పెట్టేసి ఇలా ఫ్యూ సెకండ్స్ హోల్డ్ చేసి మనం ఒక 5 to 6 times చేయొచ్చు ఇలా. అలాగే మనం ఈ కార్నర్ నుంచి మనం ఐ కార్నర్ వరకు మనం ఈ మజిల్స్ని పుల్ చేయొచ్చు పైకి. ఇలా ఒక 10 to 12 times చేయొచ్చు. అలాగే ఈ కార్నర్ నుంచి ఐ మజిల్ వరకు ఇలా 10 to 12 times చేయొచ్చు. అలాగే మనం ఈవెన్ ఫోర్ హెడ్ మజిల్ని కూడా మనం ఐబ్రోస్ని లిఫ్ట్ చేయడం ద్వారా,
ఇలా చేయొచ్చు. అలాగే మనం ఈవెన్ ఐస్ కూడా మనకి సైట్ రాకుండా మనకు షైనింగ్తో ఉండాలంటే కూడా ఐ మజిల్స్ని కూడా మనం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ బోత్ ద సైడ్స్ అలాగే మనం క్రాస్గా మనం చూస్తూ రెగ్యులర్గా మనం ఐ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే బ్లింకింగ్ కూడా ఇలా ఐస్ని బ్లింక్ చేయడం వల్ల కూడా షైనింగ్ వస్తుంది. అలాగే ఐ స్ట్రాంగ్గా ఉంటాయి, సైట్ తక్కువ ఎక్కువ హై సైట్ రాకుండా ఉంటుంది అనమాట, హెల్దీగా ఉంటాయి. సో వీటితో పాటు మెయిన్గా మన ఈ మజిల్ మనకి ఎక్కువ డబుల్ చిన్ రావడము, నెక్ లైన్స్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. దీంట్లో మోస్ట్ ఎఫెక్టివ్ అంటే ఇది ఒక 2 వీక్స్ మీరు చేయండి, మీకు డబుల్ చిన్లో డిఫరెన్స్ నేను గ్యారంటీ ఇస్తాను. అదేంటంటే మామూలుగా మనం ఓవల్ ప్లేస్లో మౌత్ ఓపెన్ చేసుకొని ఇలా ఒక్కసారి చేస్తేనే మీకు తెలుస్తుంది, చాలా మజిల్ స్ట్రాంగ్గా మనకు పుల్ అవుతుంది. ఇట్లా మనం గట్టిగా లాగినట్టుగా ఈ మజిల్ పుల్ అవుతుంది అనమాట. సో ఈ మజిల్ని మనం అదే పొజిషన్లో స్లోగా ఇట్లా ఒక 5-6 టైమ్స్ డైలీ చేసినట్టయితే మీకు మార్నింగ్ ఈవినింగ్ 6 to 8 టైమ్స్ చేయండి. పొద్దున 8 టైమ్స్, ఈవినింగ్ 8 టైమ్స్, మినిమం 10 టైమ్స్ కూడా చేయొచ్చు. సో స్లోగా పెంచుతూ డైలీ ట్వైస్ చేయండి. ఒక 2 వీక్స్ కంటిన్యూస్గా చేయండి. ఇది మీకు ఇమీడియట్గా డబుల్ చిన్లో డిఫరెన్స్ వస్తుంది, నెక్ లైన్స్లో కూడా డిఫరెన్స్ వస్తుంది. అంత ఎఫెక్టివ్గా ఉంటుంది ఇది. సో ఇదే మనం బోత్ ద సైడ్ స్లోగా మూవ్ చేయొచ్చు అదే పొజిషన్లో, రైట్కి లెఫ్ట్కి కూడా. దీంట్లోనే ఇంకొక ఎఫెక్టివ్ పొజిషన్ ఏంటంటే ఇలా మనం ఈ జార్నీ 10 to 12 టైమ్స్ మనం మూవ్ చేసినట్టయితే, అలా మనం స్లోగా ఒక 3-4 సెట్స్ చేసినట్టయితే 10 టైమ్స్, 15 టైమ్స్, 20 టైమ్స్ ఈ మజిల్లో చాలా మనకి ఈ లైన్స్ క్లియర్ అవుతాయి. ఈ డబుల్ చిన్ ఫ్యాట్ ఇక్కడ డబుల్ చిన్ కూడా చాలా సింపుల్గా క్లియర్ అవుతుంది మనకి. సో ఈ ఎక్సర్సైజెస్ మనం రెగ్యులర్గా చేయొచ్చు. దాంతోపాటు మనకి టంగు కూడా బయటికి ఇది చేయొచ్చు. ఇంకొకటి మన లోపల అప్పర్ ప్యాలెట్కి మన టంగ్ ఎడ్జ్కు మనం ఉంటే ఇది కూడా మనకి ఈ లోవర్ చిన్కి ఉపయోగపడుతుంది. ఇలా ఈ టంగ్ మనం ఫోల్డ్ చేసి అప్పర్ ప్యాలెట్ బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళి టచ్ చేయాలి. అంటే అంగటికి కొంచెం పైకి ఇంకా వెనక్కి మనకి ఎంత వెనక్కి వీలైతే అంత వెనక్కి. ఓకే, ఇలా. సో ఇది టచ్ చేసినట్టయితే సరిపోతుంది. దీంతో పాటు ఎవరికైనా వాటర్ రిటెన్షన్ ఉంది, ఫేస్లో ఎక్కువగా నీరు పట్టినట్టు అవుతుంది అనుకుంటే ఆహారంలో సాల్ట్ తగ్గించడంతో పాటు ఇక్కడ మనకు లింఫ్ నోడ్స్ ఉంటాయి, ఇక్కడ కొంచెం మసాజ్ చేసుకున్నట్టయితే రోజు ఒక 5 మినిట్స్ మనం ఇలా మసాజ్ చేసుకున్నా కూడా మనకు లింఫ్ నోడ్స్ క్లియర్ అవుతాయి, ఫేస్లో వాటర్ రిటెన్షన్ తగ్గుతుంది. అలాగే ఆహారంలో సాల్ట్ కూడా తగ్గించాలి. మనం నార్మల్ వాటర్తో పాటు వాటర్ తీసుకోవాలి కానీ సాల్ట్ తగ్గించుకోవాలి. ఇవి 2 జాగ్రత్తలు తీసుకుంటే ఫేస్లో చాలా మంది ఫేస్ స్వెల్లింగ్ బాగా బల్జిగా అవుతుందని కంప్లైంట్ చేస్తారు. అలాంటి వాళ్ళకి రెగ్యులర్గా మనకి వాటర్ రిటెన్షన్ కూడా తగ్గుతుంది ఆ లింఫ్ నోడ్స్ని మనం ప్రెస్ చేసుకున్నట్టయితే. దీంతో పాటు ఇప్పుడు మనం చూసుకున్న యోగా ఎక్సర్సైజెస్ కూడా రెగ్యులర్గా చేసుకుంటే సరిపోతుంది. మనం చక్కగా గ్లోనెస్తో మెయింటైన్ చేస్తాం. ఓకే, సో డబల్ చిన్ కోసం రైట్ అండ్ లెఫ్ట్ కూడా మీరు చేయమన్నారు కదా మ్యామ్, అప్ అండ్ డౌన్ కూడా. సో అప్పుడు కూడా ఇదే ఓపెన్ మౌత్ ప్రొసీజర్ చేయాలా మ్యామ్? ఓపెన్ మౌత్ ప్రొసీజర్తో చేయొచ్చు మనం. ఓకే, పైకి తీసుకెళ్ళాక క్లోజ్ చేసేసి దెన్ రైట్ అండ్ లెఫ్ట్ మూవ్ చేయాలని. ఓకే, నిజంగా ఈరోజు స్కిన్కి సంబంధించి ఇప్పుడున్న కాలంలో టీనేజర్స్ అవనియండి, పెద్దవాళ్ళు అవనియండి, ప్రతి ఒక్కరు ఎన్నో ప్రాబ్లమ్స్, యాక్నే అని, పిగ్మెంటేషన్ అని, గ్లోనెస్ తగ్గిపోయి తొందరగా ఏజింగ్ ప్రాబ్లమ్స్ అని చాలా వస్తున్నాయి. సో వాటికి సంబంధించి ఓన్లీ ఫేషియల్ మసాజే కాదు, డైట్ ఎలా తీసుకోవాలి, లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చాలా బాగా చెప్పారు మ్యామ్. సో ఎంతో హెల్ప్ఫుల్ మా అందరికీ కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇట్స్ మై ప్లెజర్. నేడు చాలామంది తల్లిదండ్రులు అంతర్ముఖులుగా కనిపించే పిల్లల్ని చూసి బాధపడుతుంటారు. చాలామంది టీనేజ్ పిల్లల్లో కూడా ఈ లక్షణం బాగా కనిపిస్తోంది. అందుకు తల్లిదండ్రులు కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. అందరిలాగానే వీరికి అనేక ఆలోచనలుంటాయి, కానీ బయటపడరు. పైకి అహంభావం ప్రకటించరు. వీరికి ప్రత్యేకించి ఒకరి మెప్పు, గుర్తింపు పొందాల్సిన ఆలోచనలుండవు. అంటే ఫేస్బుక్లో గంటలు ఏవేవో పోస్ట్ చేసి లైకుల కోసం కాచుకుని ఉండరు. తమకేం కావాలో అది మాత్రం చేసుకుంటూ పోతారు. ఇందువల్ల ఎంతో సమయం ఆదా అవుతుంది. సృజనాత్మకంగా, నిర్మాణాత్మకంగా ఉంటారు. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే వంటల సందడి
ఈ రోజు కూడా సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చింది. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సువర్ణ గారు. సువర్ణ గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ వంటను పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సువర్ణ గారు. నమస్కారం మృదుల. సువర్ణ గారు ఏం చేస్తూ ఉంటారు? గ్రామ పంచాయతీ వార్డ్ మెంబరు, జస్ట్ లైక్ సోషల్ సర్వీస్. మరి ఈ రోజు మన సకులకు ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? మటన్ కీమా మమోస్. మటన్ కీమా మమ్మూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే, ఉడికించిన కీమా, కొత్తిమీర, ఉల్లికాడలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఆయిల్, మైదా, ఎల్లుల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, బట్టర్, టమాటో ముక్కలు, మిరియాల పౌడర్, వాము, పసుపు, ఉప్పు, కారం పౌడర్, కాజు పౌడర్. మటన్ కీమా మమ్మూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పారు. మరి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్నాము, ప్యాన్ పెట్టుకుందాం. ఓకే ఓకే బటర్ వేసేసాం కదా. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ సన్నగా తరుముకున్న అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు అవి కొంచెం మగ్గుతుంటే అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలండి? కొంచెం పసుపు వేసుకుంటాం, కొద్దిగా పసుపు. పసుపు కూడా వేసేసాము. నెక్స్ట్ కీమా వేసేద్దాం. మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఓ, కీమా ఆల్రెడీ ఉడికించారు కదా? ఉడికించాను, కొంచెం సాల్ట్, కొంచెం కారం పౌడర్ వేసి ఉడికించాను. కారము సాల్ట్ వేసి వాటర్లో ఉడికించారు. సో బాగా ఫ్రై అయ్యింది కదా. మరి నెక్స్ట్ ఏం చేయాలండి? సాల్ట్ వేసుకుందాం, దీనికి తగినంత సాల్ట్ వేసుకున్నాం. అలాగే కారం కొద్దిగా, ఓకే కారం కూడా వేసేసి అలాగే మిరియాల పౌడర్. ఓకే, సో కొంచెం వేస్తే సరిపోతుంది కదా. నెక్స్ట్ ఏం చేయాలి సువర్ణ? టమాటో ముక్కలు వేసేయాలి. టమాటో ముక్కలు. సువర్ణ గారు, టమాటో ముక్కలు కూడా వేగిపోయాయి కదా. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మిగతా ఉల్లికాడలు, కొత్తిమీర యాడ్ చేసుకుని ఇది చల్లారబెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే, ఈ ఉల్లికాడలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోలేదు కదా మనము, ఈ ఉల్లికాడలు వేసుకుందాం. ఓకే, అలాగే కొత్తిమీర, ఫైనల్ గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, ఇక్కడ షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేయాలి? డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామా? ఆయిల్ పోసుకుందాం మృదుల. ఓకే, ఈలోపు మనం చపాతీలు చేసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్, పీసెస్ అంటే మామూలుగా చిన్న పూరి సైజ్ కట్ చేసుకుందాం ఒకసారి. సో ఇప్పుడు చపాతీలు చేసుకోవాలి. అయితే నీకు ఈ పిండి గురించి చెప్పలేదు కదా, ఒకసారి ఆ పిండి తడిపిండి. అయితే నేను ఇప్పుడు మైదా తీసుకున్నాను. మైదా, సాల్ట్, వాము, కొంచెం బటర్ వేసి కొంచెం వాటర్ మనం చపాతీకి తడిపినట్టు మంచిగా మృదువుగా తడుపుకోవాలి. ఒక 10 minutes నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి మనం చపాతీలాగా ఒత్తుకొని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుందాం. ఓకే, సో ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం చపాతీలా చేసేసాం. సువర్ణ గారు, ఒక్కొక్కటి చపాతీలా చేసుకున్నాం కదా, మరి తర్వాత ఏం చేయాలి? వీటిని చిన్న చిన్నగా ఒక సైజులో ఉండాలి కాబట్టి ఒక ఏదైనా షేప్, రౌండ్ షేప్ కట్ చేసుకొని ఓకే మనం అందులో స్టఫ్ చేసుకొని మూటల్లాగా మమోస్ చివరిగా చేస్తూ చెప్పుకుందాంలేండి. ఫస్ట్ అయితే మనం రౌండ్ గా కట్ చేస్తాం. రౌండ్ గా కట్ చేసుకుందాం. ఓకే, ఈ బౌల్ తో కట్ చేసుకుందాం అయితే. ఓకే, ఇలా అన్ని కట్ చేసుకుందాం. చక్కగా రౌండ్ గా కట్ చేసుకున్నాం కదా సువర్ణ గారు. నెక్స్ట్ ఏం చేయాలి? కీమా మనం ముందుగా ఫ్రై చేసుకున్న కీమా ఇందులో స్టఫ్ చేసి మమోస్ లాగా చేసేసుకొని డీప్ ఫ్రై చేసి. ఓకే, సో అలా నీట్ గా పైన మనం లాక్ చేసుకోవాలి. పైన కీమా పెట్టేసుకొని లాక్ చేసేసుకోవాలి పైన ఇలా దగ్గరికి అనుకుంటా. అన్ని మమోస్ తయారు చేసుకోవాలి. సో అన్ని రెడీ చేసేసారు. ఇంకా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా. హీట్ అయిపోయింది. వీటిని మనం ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. సిమ్లో పెట్టి వేసుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోతాయి ఇవి. సువర్ణ గారు, గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. మరి నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ డే మనం సర్వ్ చేసేసుకోవడం. ఓకే, ఈ టిష్యూ పేపర్ వేయడం వల్ల ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది.
ప్లేట్ డెకరేట్ చేసుకున్న ప్లేట్ ఈ మృదుల. ఓకే, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. కీమా మమూస్ రెడీ మృదుల. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో మన సక్కులందరికీ చెప్పు. ఓకే, సువర్ణ గారు చేసిన వేడి వేడి కీమా మమూస్ రెడీ అయిపోయాయి. మరి దీని టేస్ట్ చూసే ముందు కావలసిన పదార్థాలు తయారు చేయ విధానం మరొకసారి మీకోసం. కీమా మమ్మూస్ కి కావలసిన పదార్థాలు: మైదా పిండి, నూనె, మటన్ కీమా, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లికాడలు, కొత్తిమీర, బటర్, టమాటా ముక్కలు, మిరియాల పౌడర్, వెల్లుల్లి ముక్కలు, వాము, అల్లం ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, కాజు పౌడర్, బటర్. కీమా మమ్మూస్ తయారు చేయు విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని బటర్ వేసుకుని వేడయ్యాక అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉడికించిన కీమా వేసుకుని వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, మిరియాల పౌడర్, టమాటా ముక్కలు, ఉల్లికాడలు, కొత్తిమీర వేసి మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మైదా పిండిలో వాము, ఉప్పు, బటర్, వాటర్ వేసి ముద్దలా తయారు చేసుకున్న పిండిని చపాతీలా చేసుకోవాలి. దాన్ని నచ్చిన షేప్ లో కట్ చేసుకుని అందులో ముందుగా సిద్ధం చేసుకుని పెట్టుకున్న కీమా మిశ్రమాన్ని మమ్మూస్ లా రెడీ చేసి డీప్ ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని టమాటో సాస్ తో తింటే ఎంతో టేస్టీగా ఉండే కీమా మమ్మూస్ రెడీ. కీమా మమ్మూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. సువర్ణ గారు, చాలా బాగున్నాయి. బయట క్రిస్పీగా ఉన్నాయి, లోపల కీమా ఉంది కదా. అసలు నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ మృదుల. ఇంత మంచి వంటను పరిచయం చేసినందుకు సఖీ ఫ్యాషన్స్ ఏస్టో నగర్ ఈసీఎల్ వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ. సువర్ణ గారు తయారు చేసిన కీమా మమ్మూస్ చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా వెరైటీ వంటకాలు తెలిస్తే ఇలాగే వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే 040-23-55-6540 నెంబర్కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సమాజంలో మన జయాపజయాలు మానవ సంబంధాలపైనే ఆధారపడి ఉంటాయి. కొంతమంది మాటలు చూడండి కోటలు దాటుతూ ఉంటాయి. మరికొంతమంది ఆచితూచి చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంటారు. అయితే వాళ్ళు వీళ్ళు ఇద్దరూ చాలా రంగాల్లో విజయాలు సాధిస్తున్నారు. కొన్ని రంగాల్లో మాటలు బాగా మాట్లాడేవాళ్ళు కావాలి, మరికొన్ని రంగాల్లో మౌనంగా ఉంటూ పనులు చేసేవాళ్ళు కావాలి. అందుకే అంతర్ముఖులు బహిర్గతులు ఇద్దరూ జీవితంలో రాణిస్తారు. ఎవరికి ఉండే ప్రయోజనాలు వాళ్లకున్నాయి. ఒకళ్ళు బాగా మాట్లాడి విజయాల్లో దూసుకుపోతుంటే మాట మాట్లాడకుండా కేవలం చేతల ద్వారానే ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు మరికొంతమంది. మీరేమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదా. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512. మా ఫోన్ నెంబర్ 040-2355-6540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.